ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పుతోటి నాటుకోడి పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలోనికి 2 పెద్ద ఉల్లిపాయలు 10 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేపుకుందాం. దీనిలోనికి ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని కలుపుకుందాం. దీనిలోనికి ఇప్పుడు శుభ్రం చేసుకున్న నాటుకోడి చికెన్ ముక్కల్ని వేసుకుందాం. ఈ ముక్కలు 50% ఉడికేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 50% మగ్గిన తర్వాత దీనిలోనికి 2 పెద్ద టమాటాలు కోసుకొని దానిలోనికి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని 70% మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. టమాటాలు ఇవన్నీ 70% మగ్గాయి. దీనిలోనికి 1 లీటర్ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న పచ్చి జీడిపప్పుని ఇందులోనికి వేసుకుందాం. పచ్చి జీడిపప్పు వేసుకొని దానిపైన కొంచెం గరం మసాలా, తగినంత ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మన టేస్టీ పచ్చి జీడిపప్పు నాటుకోడి పులుసు రెడీ అవుతుంది. ఇది టేస్ట్ చూసి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.